రజనీకాంత్ ఆయన మాజీ అల్లుడు ధనుష్ ఇద్దరు ఒకే ట్రాక్ లో నడుస్తున్నారు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి దర్శకులను మార్చేస్తున్నారు. తలైవా 173కి సుందర్ సి క్విట్ అయి సిబి చక్రవర్తి వచ్చాడు. ఇప్పుడు అతడికి కూడా హ్యాండ్ ఇచ్చారట మేకర్స్. ఇటు ధనుష్ తన 56th మూవీకి దర్శకున్నే కాదు ఏకంగా ప్రాజెక్టే చేంజ్ చేశాడు. రజనీకి తగ్గట్టు స్టోరీలు నెరేట్ చేయడంలో డైరెక్టర్స్ ఫెయిల్ అవుతున్నారో లేక తన అంచనాలకు అందుకునే స్క్రిప్ట్ తీసుకురావట్లేదో గానీ తలైవా సినిమాలకు దర్శకుల కొరత మొదలైంది. తనకు స్టోరీ నచ్చకపోతే మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు సూపర్ స్టార్. తలైవార్ 173 విషయంలో ఇదే జరుగుతోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన కూలీ గట్టి దెబ్బేయడంతో లోకేష్ కనకరాజ్కు మరో ఛాన్స్ ఇవ్వలేదు రజనీకాంత్. సుందర్ సీని సెట్ చేశాడు ప్రొడ్యూసర్ కమల్ హాసన్. హారర్ స్టోరీ నెరేట్ చేయడంతో ఈ కథ తనకు సెట్ కాదని తలైవా తిరస్కరించారు. తలైవార్ 173 డీల్ చేసే గోల్డెన్ ఆఫర్ యంగ్ ఫిల్మ్ మేకర్ డాన్ ఫేమ్ సిబి చక్రవర్తికి దక్కింది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్న టైంలో ఓల్డ్ ఇష్యూ సిబి మెడకు చుట్టుకుంది. నానితో మూవీ చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడు సిబి, కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు. అయితే తలైవార్ 173లో టాలీవుడ్ నిర్మాణ సంస్థ షేర్ అడగడంతోనే ఈ తలనొప్పులు నాకెందుకని పక్కన పెట్టేశాడట ప్రొడ్యూసర్ కమల్. మరోవైపు ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకే రజనీ నో చెప్పాడని టాక్. డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు చెంతకు ప్రాజెక్ట్ చేరిందని వినికిడి. ఈ రూమర్స్ ని నిజం చేస్తూ డైరెక్టర్ బర్త్డేకు స్పెషల్ వీడియో చేసి విషెస్ చేసింది నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్. ధనుష్ స్టార్ దర్శకులను లాక్ చేసేస్తాడు, కానీ అవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని సిచ్యువేషన్. ఇళయరాజా, అబ్దుల్ కలాం బయోపిక్స్ గురించి నో అప్డేట్. మారి సెల్వరాజ్ ప్రాజెక్ట్ ది కూడా సేమ్ సిచ్యువేషన్. ధనుష్ 56 గా అనౌన్స్ చేశారు, కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మారి సెల్వరాజ్ ప్రాజెక్ట్ పూర్తిగా క్యాన్సిల్ కాలేదు. ధనుష్ బిజీ షెడ్యూల్, స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయింది. ప్రెజెంట్ ధనుష్ 56 ని D56 గా తమిళరసన్ పచ్చముత్తుతో చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాంతో ఐశ్వర్య రాజేష్ తెలుగులో బ్లాక్ బస్టర్ కొట్టేసింది, కానీ తమిళంలో హిట్ పదం మర్చిపోయి చాన్నాళ్ళు అవుతోంది. ఆ మధ్య ఫీమేల్ సెంట్రిక్ జానర్ వైపు టర్న్ తీసుకుంటే ఎక్స్పెరిమెంట్స్ మూవీస్ గా మారిపోయాయి. కంప్లీట్ చేసిన కొన్ని మూవీస్ ఎప్పుడొస్తాయో క్లారిటీ లేదు. ఇక భాగ్యం హోప్స్ అన్ని టాలీవుడ్ పైనేనా? తెలుగులో నటించాలన్న తాపత్రయంతో కాలీవుడ్ పై ఫోకస్ తగ్గించేసింది ఐశ్వర్య రాజేష్. కాదు, అక్కడ ఫ్లాప్స్ ఆమెను ఇటువైపుగా మళ్లించాయి. 2020లో వచ్చిన కాపే రణసింగం తర్వాత తమిళంలో సరైన హిట్ లేదు. డ్రైవర్ జమున, ద గ్రేట్ ఇండియన్ కిచెన్, ఫర్హానా అంటూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలు మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. దీంతో కాలీవుడ్కు కాస్త గ్యాప్ ఇచ్చి సంక్రాంతికి వస్తున్నాంతో టాలీవుడ్ కంబ్యాక్ తీసుకుంది. భాగ్యంగా టాలీవుడ్ ఆడియన్స్ మనసులు దోచుకున్న ఐశ్వర్య రాజేష్ తమిళంలో మాత్రం సరైన హిట్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది. అలాగే కంప్లీట్ చేసిన సినిమాలు ధృవ నక్షత్రం, కరుప్పార్ నగరం, మోహన్ దాస్ చిత్రాలు ఎప్పుడు విడుదలకు నోచుకుంటాయో తెలీదు. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక తమిళ్ ఫిల్మ్ అండర్ 18. కిచ్చా సుదీప్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమా తనకు కాలీవుడ్ లో కంబ్యాక్ ఇస్తుందని ఆశిస్తోంది ఐషు. మంచి కథ దొరక్కపోవడంతోనే తమిళంలో కొత్త సినిమా ఒప్పుకోలేదట. తెలుగులో ఆఫర్స్ కోసం తహతహలాడిన ఐశ్వర్య రాజేష్ చేతిలో ఇంచుమించు 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తిరువీర్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సుకుమారితో పాటు పాకశాల పంతంలో నటిస్తోంది. ఇందులో రమ్యకృష్ణ, ఐషు అత్తాకోడళ్లుగా కనిపించబోతున్నారు. నాగార్జున 100వ మూవీలోనూ కనిపించబోతోంది భాగ్యం. అలాగే 3 లాంతర్లు, విశాఖపట్నం సిరీస్లు చేస్తోంది ఐష్. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సక్సెస్ చూసి ఏళ్లు గడిచిపోతున్నాయి. రియల్ స్టోరీతో వచ్చిన పొలిటికల్ బయోపిక్స్ తో పలకరించిన, యాక్షన్ ఎంటర్టైనర్స్ తో ఎంట్రీ తీసుకున్న నో హిట్. అయినా సరే ఫైర్ బ్రాండ్ వెనక్కి తగ్గడం లేదు. ఈసారి అన్సంగ్ వారియర్స్ కథని చూపించబోతోంది. అదేంటో చూద్దామా? బాలీవుడ్ ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసిన బ్యూటీ కంగనా రనౌత్. కానీ మణికర్ణిక హిట్ తర్వాత ఫైర్ బ్రాండ్ సినీ కెరీర్ గాడి తప్పేసింది. పంగా, దాకడ్, తేజస్ తో డిఫరెంట్ జానర్స్ ట్రై చేసినా సక్సెస్ రాలేదు. ఆ మధ్యలో తలైవి, ఎమర్జెన్సీ లాంటి పొలిటికల్ బయోపిక్స్ తీసి ఓ వర్గం ఆడియన్స్ కు దూరమైంది కంగనా. పొలిటికల్ జర్నీని ఎంజాయ్ చేస్తున్న కంగనాకు సినీ కెరీర్ డల్ గా మారడంతో మళ్లీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ వెనక్కి తెచ్చుకునేందుకు స్కెచ్ చేస్తోంది. ఈసారి ఎవరినీ హర్ట్ చేయకుండా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన భారత భాగ్య విధాతతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటోంది. 2008లో ఓ ఆసుపత్రిపై ఉగ్రవాదులు జరిపిన దాడుల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆ ఘటనలో 400 మంది రోగుల ప్రాణాలు కాపాడిన అన్సంగ్ వారియర్స్ కథను చూపించబోతున్నాడు మనోజ్ తపాడియా. భారత భాగ్య విధాతలో హెడ్ నర్స్ పాత్ర పోషిస్తోంది కంగనా.
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తోంది క్వీన్. ఈ మూవీ టైటిల్ భారత భాగ్య విధాత అనుకుంటున్న టైంలో ఆల్రెడీ జాన్ అబ్రహం ఈ పేరు రిజిస్టర్ చేయించాడని తెలుసుకుని అతన్ని అడిగితే ₹1 తీసుకోకుండా త్యాగం చేశాడని వెల్లడించింది. అన్సంగ్ వారియర్స్ కథతో వస్తున్న కంగనా స్ట్రాంగ్ కంబ్యాక్ తీసుకుంటుందో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. చేసినవి 5 సినిమాలే అయినా కాంటెంట్ బేస్డ్ స్టోరీస్తో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు మారీ సెల్వరాజ్. అందుకే కోలీవుడ్ హీరోస్ అతడితో వర్క్ చేసేందుకు క్యూ కడుతూ ఉంటారు. మారీ మాత్రం స్టార్ హీరోస్ని కాదని రైజింగ్ హీరోస్కి ఛాన్స్లు ఇస్తున్నాడు. కానీ హీరోయిన్ల విషయంలో ఓ అపవాదు మూటగట్టుకుంటున్నాడు. అదేంటో చూద్దామా? కాలీవుడ్ లో ఫెయిల్యూర్ ఎరగని దర్శకుడు మారీ సెల్వరాజ్. ఇప్పటి వరకు 5 సినిమాలు తీస్తే అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే. సొసైటీని క్వశ్చన్ చేసే విధంగా ఆయన మూవీస్ ఉంటాయి. ఎంతో భావోద్వేగంగా సినిమాలు తీయడంలో దిట్ట. తన ఫస్ట్ మూవీ పరియరుం పెరుమాళ్ నుండి రీసెంట్ హిట్ బైసన్ చిత్రాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. అందుకే మారీతో సినిమాలు చేసేందుకు స్టార్స్ క్యూ కడుతూ ఉంటారు. మారీ సెల్వరాజ్ నెక్స్ట్ ధనుష్ తో సినిమా చేయాల్సింది. ఆల్రెడీ అనౌన్స్ చేశారు కూడా. D56 కర్ణన్ కు మించి ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. కానీ సడన్లీ ధనుష్ 56 ప్రాజెక్ట్ హోల్డ్ చేసి కొత్త వెంచర్ స్టార్ట్ చేశాడు. తన తొలి సినిమా హీరో కధీర్ తో మరో మూవీ ప్లాన్ చేశాడు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చబోతున్నాడు. ఇంతవరకు ఓకే. కానీ మారీ సెల్వరాజ్ హీరోయిన్స్ విషయంలో మాత్రం తమిళ ఆడియన్స్ ను హర్ట్ చేస్తున్నాడు. మారీ సెల్వరాజ్ చేసిన 5 సినిమాలన్నింటిలో నాన్ కాలీవుడ్ భామలకే ఛాన్సులిచ్చాడు. తొలి మూవీ పెరియోరిం పెరుమాళ్లో తెలుగు అమ్మాయి ఆనంది నటించగా కర్ణన్ నుండి బైసన్ వరకు వరుసగా మలయాళ అమ్మాయిలు రజీషా విజయన్, నిఖిలా విమల్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. మామన్నంలో నటించిన కీర్తి సురేష్ ను మాత్రం తమ అమ్మాయిగా ట్రీట్ చేస్తున్నారు. ఇక తాజాగా అనౌన్స్ చేసిన మూవీలోనూ ప్రియాంక అరుళ్ మోహన్ కయాదులోహర్ ను తీసుకోవడంతో తమిళ తంబిలు గుర్రుమంటున్నారు. అతడికి తమిళ హీరోయిన్స్ అంటే గిట్టదేమో అన్న కమెంట్స్ చేస్తున్నారు. సయారా ఊహించని సక్సెస్ తర్వాత అహన్ పాండే, అనిత్ పద్దా ఓవర్ నైట్ స్టార్స్ గా ఎదిగారు. వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అహన్, శక్తిశాలిని షూటింగ్ తో అనిత్ పద్దా ప్రస్తుతానికి బిజీ. మరి ఇద్దరికి ఓ ఐడెంటిటీ ఇచ్చిన డైరెక్టర్ మోహిత్ సూరి సంగతి ఏంటి? మళ్ళీ వీళ్ళిద్దరే అతడికి దిక్కయ్యారా? గత ఏడాది ఎటువంటి హైప్స్ అండ్ హోప్స్ లేకుండా వచ్చి భారీ సక్సెస్ నమోదు చేసిన ఫిలిం సయారా చావా సక్సెస్ తర్వాత రొటీన్ సినిమాలతో బోర్ ఫీల్ అవుతున్న బాలీవుడ్ మూవీ లవర్స్ కు ఊపిరిపోసింది. న్యూ ఫేసెస్ అహాన్ పాండే, అనీత్ పడ్డాలతో మోహిత్ సూరి చేసిన మ్యూజికల్ లవ్ స్టోరీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఏకంగా 570 కోట్లకు పైగా కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. యశ్రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన సయారాతో ఊహించినంత పర్సంటేజ్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. ఆ వెనుకొచ్చిన వార్ 2తో నష్టపోయినా ఈ లాభాలతో గట్టెక్కింది ప్రొడక్షన్ హౌస్. ఇక మోహిత్ సూరి కథను నమ్మినందుకు అహన్ పాండే, అనీత్ పద్దాకు లైఫ్ టైం మెమరబుల్ మూవీగా సయారా మారింది అనడంలో నో డౌట్. 2025లో థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది ఈ రొమాంటిక్ ఫిలిం. ఈ సక్సెస్ తో అహన్ పాండే, అనీత్ పద్దా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అహాన్, శక్తిశాలిని షూటింగ్ తో అనీత్ పద్దా బిజీ. కానీ వీరికి లైఫ్ ఇచ్చిన మోహిత్ సూరి కొత్త మూవీ అనౌన్స్ చేయలేదు. వాళ్లతో వీళ్లతో మూవీ చేస్తాడని రూమర్స్ తప్ప అఫీషియల్ స్టేట్మెంట్ చేయలేదు. చివరికి మళ్లీ ఈ ఇద్దరి దగ్గరికే వచ్చి ఆగాడు మోహిత్ సూరి. ఈ ఇద్దరితో మరో లవ్ స్టోరీ తెరకెక్కించబోతున్నాడు. యశ్రాజ్ ఫిల్మ్స్ మరోసారి ఈ టీంతో చేతులు కలుపుతోంది. అక్టోబర్, నవంబర్లో ఈ మూవీ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. 2027 ప్రేక్షకుల్ని టార్గెట్ చేయబోతోందట మూవీ. జీవి ప్రకాష్ చేతిలో ఊపిరి సలపలేనన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఓ చేత్తో కంపోజింగ్ చేస్తూనే మరోవైపు యాక్టింగ్ ని వదిలిపెట్టడం లేదా? ఆ విషయంలో ఈ కంపోజర్ని చూసి మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ నేర్చుకోవాలా? కోలీవుడ్ స్టార్ హీరోసే కాదు, టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా వరుస పెట్టి ఛాన్స్లు ఇస్తున్నారా? సౌత్ స్టార్ హీరోలకు ఫస్ట్ చాయిస్ అనిరుద్ధ్. కాలీవుడ్, టాలీవుడ్ లో అతడికి డిమాండ్ పీక్స్ లో ఉంది. ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఆ ప్లేస్ లో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా ఆన్ టైంకి మ్యూజిక్ ఇవ్వట్లేదన్న కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. పుష్ప 2 నుండి రీసెంట్లీ ఉస్తాద్ భగత్ సింగ్ వరకు కూడా చివరి నిమిషం వరకు ఆర్ఆర్ ఇవ్వకుండా ఫిల్మ్ మేకర్లను ఇబ్బందికి గురిచేశాడు. తమను ఆన్ టైంలో ఇస్తున్న మూవీస్ అండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. దీంతో నెక్స్ట్ చాయిస్ గా జీవి వైపు చూస్తోంది ఫిల్మీవుడ్. రాక్ స్టార్ పెద్దగా సినిమాలకు కమిట్ కాకపోవడంతో తమన్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం, అనిరుద్ధ్ కి కోట్లతో రెమ్యూనరేషన్స్ ఇచ్చుకోలేని ఫిల్మ్ మేకర్స్ జీవి ప్రకాష్ వైపు చూస్తున్నారు. కాలీవుడే కాదు, టాలీవుడ్ కూడా వరుస ఆఫర్స్ అందిస్తోంది. ప్రెజెంట్ తమిళంలో చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు జీవి. మన్నాడితో పాటు బైలింగ్వల్ ఫిలిమ్స్ మకుటం, విశ్వనాథన్ సన్స్ చేస్తున్నాడు. ఇటు తెలుగులోనూ శ్రీనివాస మంగాపురం, రవితేజ ఇరుముడి, దుల్కర్ సల్మాన్ మూవీస్, ఆకాశంలో ఒక తార, DQ41 చేస్తున్నాడు.
మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంత బిజీలోనూ యాక్టింగ్ వదులుకోలేదు ఈ టాలెంటర్. హీరోగా ఇంచుమించు 6 డజన్ సినిమాలున్నాయి. వాటిల్లో కొన్నింటికి కూడా అతడే కంపోజర్. ఇవే కాదు, లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఒక్క సినిమాకు RR మ్యూజిక్ ఇవ్వడానికి సంవత్సరాలు తీసుకుంటున్నారు కొంతమంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు. పోనీ హృదయానికి హత్తుకునే పాటలు ఇస్తున్నారా అంటే అది కాదు. లైవ్ కాన్సర్ట్లపై పెట్టే కాన్సంట్రేషన్ సినిమాలపై కూడా పెడితే మేకర్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదేమో.